మైత్రి సంస్కృత నాటిక. మూలం వ్యాస భాగవతం. నాటకీకరణం హరి అన్నయ్య శాస్త్రి. ఇది సంస్కృత నాటిక కాబట్టి సంస్కృతం మనకు పరిచయం లేనిది కాబట్టి సంక్షిప్తంగా కథా పరిచయం చేస్తాను. కుచేలోపాఖ్యానం. శ్రీకృష్ణుడు కుచేలుడు ఇద్దరు కూడా చిన్నతనంలో సాందీపని అనే గురువు గారి వద్ద గురుకుల వాసం చేస్తూ విద్యాభ్యాసం చేస్తారు. కుచేలుడు శ్రీకృష్ణుడు ఇద్దరు బాగా మిత్రులు. కుచేలుడు యొక్క అసలు పేరు సుదాముడు. కుచేలుడు తన అదృష్టాన్ని బట్టి నిష్ఠదరిద్రుడవుతాడు. శ్రీకృష్ణుడు సకల భోగభాగ్యాలతో తొలతూగుతూ లోక గురువు అవుతాడు. కుచేలుడి భార్య సుశీల మహాపతివ్రత. దారిద్ర్య బాధకు తాళలేక ఒకనాడు భర్తతో, స్వామి, మీ చిన్ననాటి మిత్రుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా, ఆయన దర్శిస్తే మన దరిద్ర బాధ తొలగిపోతుంది అని చెప్తూ శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళమని ప్రోత్సహిస్తుంది. దారిద్ర్యం తీరడం అనే సంగతి అట్లా అట్టబెట్టి ఒక్కసారి పరమపురుషుణ్ణి దర్శించుకునే భాగ్యం కలిగిందని సంతోషిస్తూ సరేనంటాడు కుచేలుడు. ఆనందిస్తాడు. శ్రీకృష్ణునికి కానుకగా ఏమైనా ఇంట్లో ఉంటే తీసుకురమ్మని భార్యతో అంటాడు. ఆమె తన ఇంట్లో ఏమీ లేవని తెలిసి పొరుగింటి వాళ్ళని అడిగి కొన్ని అటుకులు ఒక చినిగిన గుడ్డలో కట్టి తెచ్చి ఇస్తుంది. కుచేలుడు పరమానందంతో బయలుదేరి దరిద్రుడైన తనకు శ్రీకృష్ణ దర్శనం లభిస్తుందో లేదో అని సందేహిస్తూ అడుగులు వేస్తూ ఉంటాడు. ఇంతలో ద్వారక రానే వస్తుంది. అక్కడ సుందర భవనాలు, సైనిక స్థావరాలు, 16,000 శ్రీకృష్ణుని భామల యొక్క భవనాలు, ఇవన్నీ చూసి ముగ్ధుడైపోతూ ఉంటాడు. అందమైనటువంటి శ్రీకృష్ణుడి భవనం కూడా ఇంతలో అతనికి కనిపిస్తుంది. అందులో శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో కలిసి సంభాషిస్తూ ఉంటాడు. అతడు కుచేలుడిని చూడగానే తన బాల్యమిత్రుడని గుర్తించి పరుగు పరుగున వచ్చి కౌగిలించుకొని ఆదరంతో తీసుకుని వెళ్ళి యథావిధిగా స్వయంగా అతని పాదాలను కడిగి పూజించి షడ్రసోపేతమైనటువంటి భోజనం సమర్పిస్తాడు. ఇంతలో అంతఃపుర స్త్రీలు వాళ్ళిద్దరి మైత్రిని గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత విషనికర్రలతో రుక్మిణి, శ్రీకృష్ణుడు ఇద్దరు కలిసి ఆ కుచేలుని యొక్క శ్రమ తీరేటట్లుగా వీస్తారు. కుశల ప్రశ్నలు వేస్తూ, భోజనం అయిన తర్వాత కుశల ప్రశ్నలు వేస్తూ, నాకు ఇంటి నుండి ఏమైనా కానుకగా తెచ్చావా మిత్రమా అని అడుగుతాడు. కుచేలుడు తాను తెచ్చినటువంటి అటుకుల మూటను చూస్తూ సమర్పించడానికి సిగ్గుపడుతూ ఉంటాడు. ఇంత పెద్దవాడికి కుచేలుడు అటుకుల మూట ఏమి ఇస్తామని. శ్రీకృష్ణుడు ఒక్క పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ నాకు భక్తితో ఇస్తే చాలు, దాన్ని గొప్పగా స్వీకరిస్తాను, ఇమ్మనమని అంటాడు. అయినా ఇంకా సిగ్గుపడుతూ ఉంటాడు కుచేలుడు. శ్రీకృష్ణుడు అది గమనించి ఎప్పుడూ ఏమీ ఇంతవరకు తనను ప్రార్థించినటువంటి తన మిత్రుడికి దేవతలకు కూడా లేనటువంటి సంపదలను ఇవ్వాలి అని నిర్ణయించుకొని అతన్ని అనుగ్రహించబోతాడు. వెంటనే అతని దగ్గరకు వెళ్ళి అతని దగ్గర ఉన్న అటుకుల మూటను లాక్కొని ఒక గుప్పెడు మిక్కిలి ఆనందంతో భుజించి రెండో గుప్పెడు తినడానికి ప్రయత్నిస్తూ ఉండగానే రుక్మిణీదేవి పరుగు పరుగున వచ్చి నివారిస్తుంది. సరేనని కృష్ణుడు విరమిస్తాడు. శ్రీకృష్ణుడు బాల్య స్నేహంలో తనపై చూపిన ఆదరాన్ని మాటిమాటికి తలపోస్తూ వాళ్ళ వద్ద సెలవు తీసుకొని కుచేలుడు తన గ్రామానికి వెళ్తాడు. అక్కడ తన పూర్వపు శిథిలమైన గృహం లేదు. అన్ని మేడలు, మిద్దెలు, భవనాలు. ఆశ్చర్యపడి తన గృహమేనా కాదా అని సందేహించి ఆ ప్రదేశంలోనే తన గృహం ఉందేని అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చే లోపుగానే తన భవనంలో నుంచి భార్య వెలుపలకు వచ్చి ఇదంతా మీ మిత్రుడైనటువంటి శ్రీకృష్ణుని మహిమేనని పలుకుతూ తన గృహంలోకి భర్తను తీసుకొని వెళ్తుంది. కుచేలుడు కూడా ఇదంతా నీ ప్రోత్సాహంతోనే జరిగిందని భార్యను మెచ్చుకుంటూ శ్రీకృష్ణుని మిత్రాదరాన్ని తలుచుకొని పొంగిపోతాడు. కాబట్టి
భక్తే గొప్పది, మైత్రే గొప్పది, భక్తితో మైత్రితో సాధ్యం కానిది ఏదీ లేదు అని పలుకుతూ మా చిన్నారులు మైత్రి అనేటువంటి సంస్కృత నాటికను ప్రదర్శిస్తారు. చూసి ఆనందించి మనసారా వాళ్ళను ఆశీర్వదించండి. కుచేలుడి భార్య భర్తతో అంటోంది, స్వామి సాక్షాత్ లక్ష్మీపతి శ్రీహరిరేవ భవతః ప్రాణమిత్రం ఖలు సహా శరణాగత వత్సలః బ్రాహ్మణ ప్రియః భక్త కల్పతరుః తస్య పురుషోత్తమస్య సమీపం గచ్చతు కుటుంబ భారేణ దరిద్ర బాధ అపసరతి అతః सीदते भवते पुष्कलं धनं दास्यति अतः तत्र गच्छतु स्वामिन् गच्छतु प्रिये साधु साधु अवश्यं गमिष्यामि किन्तु भोज वृष्णि अंधक कुलानां प्रभुः सः इदानीं कुत्र तिष्ठति इति चिन्तयामि स्वामिन् सः महात्मा इदानीं द्वारका नगरे अस्ति तस्य पादपद्मं स्वरतं स्वात्वा नमपि दास्यति अतः भक्तानाम् अभीष्टान् कथं न दास्यति कृपया शीघ्रं तस्य समीपं गच्छतु अस्मद् दरिद्रबाध अपसरति कल्याणी तदैव गच्छामि एतेन परमपुरुष दर्शनं कथं भविष्यति किन्तु स्वामिने समर्पयितुं यत्किञ्चित् गृहे अस्ति चेत् ददातु अवश्यम् इदानीमेव गमिष्यामि किमस्ति गृहे किमस्ति इदमेव आगमिष्यामि तिष्ठतु अहो महान् आनन्दः देवदेवस्य अनुग्रह मयि पतितः द्वारकां गन्तुं मम मनः अतीव उत्सुकं भवति नाद पार्श्वगृहेषु याचित्वा पृथुकतण्डुलन् आनीतवते इदं स्वीकरोतु आं धन्योऽस्मि कल्याणी तर्हि शीघ्रम् अवश्यम् इदानीमेव गत्वा आगमिष्यामि दरिद्रस्य श्रीकृष्ण दर्शनं कथं भविष्यति श्रीकृष्ण दर्शनं कथं भविष्यति श्रीकृष्ण दर्शनं कथं भविष्यति अये इयमेव द्वारका नगरी तत्र सैनिक स्थावरः स्वच्छ राजवीदयः श्रीकृष्ण सेवा निरतानां गृहाणि महादाश्चर्यकराणि श्रीकृष्णस्य 16,000 महिषीण भवनानि मम जन्म इदानीं धन्यं महा आनन्दम् अनुभवामि अये अति सुन्दरं श्रीकृष्णस्य भवनं श्रीकृष्ण शय्यायां रुक्मिणी सहितः प्रकाशते रुक्मिणी सहितः प्रकाशते सखे कुशली वा महान् आनन्दः सखे आगच्छतु आगच्छतु मार्गे ఇటీరా వీరా అరే రేపు చూడకు సరే ఇటీరా వేసేవంతా
పెట్రా ఇక్కడ పెట్రా సఖే ప్రథమం భోజనం కృత్వా మార్గాయాసం విస్మరతు. సఖే ఆగచ్చతు ఆగచ్చతు. చూడరేటు అయం బ్రాహ్మణః భిక్షుర్వ దృశ్యతే అస్య వస్త్రాణి మలినాని మలినాని బలహీనః నిరాడంబరస్య దృశ్యతే. తదాపి శ్రీకృష్ణేన స్వయం ఆదరేణ పూజితః అతీవ ఆశ్చర్యం. అయం పూర్వజన్మని మహాతపః కృతవాన్ ఇతి మన్యే. ప్రథమ సఖే చతుర్సోపేతం భోజనం యదా స్వీకృతం ఖలు. ఆం స్వీకృతవాన్. రాజభోజనం దైవభోజనం చ మమ భాగ్యమేతత్. కర్పూర ముక్తాచోళ సహితం తాంబూలమపి దత్తవాన్ ఖలు. అద్య ఆప్తమిత్రస్య సత్కారేణ ధన్యోస్మి. ధన్యోస్మి బ్రాహ్మణోత్తమ విశ్రాంతి స్వీకరోత్. సఖే గురుకులే మయా సహ వాసం కృత్వా విద్యాం సమాప్య గురుదక్షిణం సమాప్య గృహమాగత్య వివాహితో వా. ఆం వివాహితః. భార్య చ మమ సర్వదా అనుకూలవతిః. అహం తు గురువనుగ్రహేణ సకల వర్ణ ఆశ్రమాణం గురుః అభూవం. గురు శుశ్రూషయా ఏవ అతీవ సంతుష్టం భవామి. మమ ఉపదేశ ఆచరణేన సర్వే జనాః సంసార సాగరం లీలయా తరంతి. మానవః గురోః అనుగ్రహేణైవ పూర్ణకామో భవతి. సత్యమిదం. దేవదేవ జగద్గురో శ్రీకృష్ణ భవాన్ మాదృశాన్ అనుగ్రహీతుమేవ భవాన్ గురుకులవాసః కృతవాన్. ఇదానీం వేదానాం మూలం భవాన్ వేదస్వరూపః త్వమేవ ఈదృశేన భవతు సహ గురుకులవాసం మమ భాగ్యమేతత్. హే బ్రహ్మన్ మమ కృతే గృహాత్ కిమపి ఉపాయనం ఆనీతవాన్ వా. పత్రం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. దదాతు సఖే దదాతు. చింతా మాస్తు చింతా మాస్తు. మమ ఆప్తమిత్రన్ సంపదార్థం న కదాపి నా సేవితవాన్ మాం కిమపి నా పృష్టవాన్. అతః పతివ్రతాయాః స్వభార్యాః తృప్త్యార్థమేవ అత్ర ఆగతవాన్. అతః అస్మై దేవానామపి దుర్లభః సంపదః అనుగృహ్ణామి. సఖే కిమిదో దదాతు 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 దదాతు. అయే పృథుకదండులా ప్రేమ్నా
भक्त्या च मित्रेण आनीतः एवं मम अत्यन्त प्रीतिदायकः एतैः न केवलमहमेव प्रपञ्चे स्थिताः सर्वे प्राणिनः तृप्तिं भजन्ते। नाद भवता मित्रः भक्तस्य तव मित्रस्य इह परलोकसुखार्थं भवता भक्षितम् एकमुष्टिमात्रम् अलं द्वितीयमास्तु। देवी तदैव तदैव। सखे महान् आनन्दः सुष्टिदर्शितां सुष्टिभुक्तां सुष्टुनिद्रिन्तं च साधयामि मम गृहं साधयामि सखे। अहो महान् आनन्दः श्रीकृष्ण मित्राधारं स्वयं दृष्टवान् सः स्वामी मां स्वयं आलिङ्गितवान् सः देवदेवः क्व अहं दरिद्रः क्व सः परमपुरुषः रुक्मिणी देव्या सह शय्यायां मां सोदरामि शय्ययित्वा रुक्मिणी देव्या सह मां स्वयं वीजितवान् किन्तु किञ्चिदपि धनं न दत्तवान् किमर्थं ज्ञातं धनमदेन मैत्रीं विस्मरामीति भवतु परमपुरुषदर्शनं लब्धं त्वमेव अलम् अये इदं मम गृहमेव वा मम पुरातन गृहं नास्ति कुत्र गतं पूर्वं मम गृहम् अत्रैव अस्ति वा पूर्वं मम गृहम् अत्रैव अस्ति वा आम् निश्चयेन अयेन प्रदिशः अहो अति सुन्दर भवनं महादाश्चर्यकराणि स्वामिन् प्राणनाद नमस्कारः इदमेव अस्माकं भवनम् इदं सर्वं भवतः मित्रस्य देवदेवस्य श्रीकृष्णस्य अनुग्रहमेव स्वागतं ते। अहं जन्मतः अदृष्टहीनः निर्धनः तादृश अहं श्रीकृष्णस्य कृपाकटाक्ष वीक्षणैरेव एतादृशः ऐश्वर्यवान् सञ्जातः नास्ति अत्र सन्देहः भवत्याः प्रोत्साहः अपि अस्य कारणम् भक्तिरेव भक्तिरेव गरीयसी भगवद्भक्तिरेव गरीयसी मैत्रिरेव गरीयसी भगवन्मैत्रिरेव गरीयसी भक्त्या मैत्र्या सर्वं साध्यं भक्त्या मैत्र्या। మైత్రి సంస్కృత నాటిక మా చిన్నారులు ప్రదర్శించారు, చూశారు కదా. పాత్రలు పాత్రధారిణ్య పాత్రాణి పాత్రధారిణ్య శ్రీకృష్ణ मम नाम प्रवलिका नवमी कक्षा రుక్మిణి मम नाम करिश्मा नवमी कक्षा कुचेल मम नाम खाजाबी नवमी कक्षा नमस्कारः कुचेलस्य भार्या सुशीला मम नाम कुसुमा नवमी कक्षा नमस्कारः अंतःपुर स्त्रियः प्रथमा मम नाम विनय सौंदर्य अष्ट कक्षा नमस्कारः द्वितीया मम नाम लक्ष्मी सृजन सप्तमी कक्षा नमस्कारः तृतीया मम नाम संध्या श्री नवमी कक्षा नमस्कारः। धन्यवाद। धन्यवाद।